వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు స్నేక్ ప్లాంట్ చూసారు కదా, స్నేక్ ప్లాంట్ గురించి చెప్తాను. దీన్ని ఎలా పెంచుకోవాలి, ఏవేవి ఇవ్వాలి, దీని మట్టి మిశ్రమం ఎట్లా, దీనివల్ల ఉపయోగాలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటివి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి, చూసారు కదా, ఇది స్నేక్ ప్లాంట్ అనమాట. ఇది సర్క్యులస్ జాతికి చెందిందనమాట. దీన్ని ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్గా కూడా చెప్తారు. ఈ విషయాన్ని నాసా కూడా గుర్తించింది. అంటే మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న స్నేక్ ప్లాంట్ని ఏ విధంగా పెంచుకోవాలనేది మీకు చెప్తాను. రండి, స్నేక్ ప్లాంట్ని పెంచేటప్పుడు ఇట్లా పాట్ సైజు మీడియం సైజ్ తీసుకోండి. పాట్ కుండీ అనేది వెడల్పుగా ఉన్న పాట్ తీసుకోండి. ఎందుకు అంటే ఇది ఇట్లా చూసారా, పక్కన ఇట్లా పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. కాబట్టి మనకి కుండీ వెడల్పుగా ఉంటే మంచిగా ఉంటుంది. మట్టి మిశ్రమము అన్నిటికీ ఎలా కలుపుతామో దీనికి కూడా అంతే అనమాట. 60% మట్టి తీసుకోండి, 30% కంపోస్ట్ తీసుకోండి, 10% బోన్ మిల్ తీసుకోండి, వేపపిండి తీసుకోండి. ఈ విధంగా ఇసుక కూడా కొద్దిగా తీసుకోండి. దీనికి ఎక్కువ వాటరింగ్ అనేది చేయకూడదు అనమాట. ఈ ప్లాంట్కి ఎక్కువ వాటర్ కనుక ఇచ్చినట్టయితే కనుక అది చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎడారి ముక్కల్లాగా అనమాట ఇది. దీనికి ఎక్కువ వాటరింగ్ లెవెల్ కూడా చాలా తక్కువ ఇవ్వాలన్నమాట. ఇంకా దీనికి ఎటువంటి పెస్ట్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ముఖ్యంగా చెప్పాలి అంటే గాలిని, ఆక్సిజన్ని మనకి ఇది రాత్రిపూట విడుదల చేస్తుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కనీసము 2-3 చెట్లైన ప్లాంట్స్ అయినా మీరు పెట్టుకోండి. దీనివల్ల ఇంట్లో ఉన్న ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఇంట్లో వెంటిలేషన్ సరిగా ఉండదో అలాంటి వాళ్ళు 2-4 చెట్లు పెంచుకుంటే కనుక గాలి క్వాలిటీ అనేది, ఎయిర్ ప్యూరిఫై అనేది చాలా బాగా అవుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ మొక్క చూసారా, ఇట్లా దీనిని మనము స్టెమ్ కటింగ్ అంటే ఈ మొక్కని వెళ్ళి మనం ఎక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లే. చూసారా, ఆకు ద్వారా ఈ బెనిఫిట్స్ ఎక్కడ ఉండవన్నమాట. ఇట్లా ఆకు ఉంది కదా, ఈ ఆకుని మనము తీసుకొని పాట్లో ఇలా పెట్టేసినా కూడా మనకి ఈ చెట్టు అనేది వస్తుందన్నమాట. ఇట్లా లీవ్స్ ద్వారా కూడా దీన్ని పెంచుకోవచ్చు, చక్కగా పెరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి పిలకలు రావడము స్టార్ట్ అవుతుంది అనమాట. దీని పాట్ అనేది అందుకని దీనికి ఎటువంటి పెస్ట్ కానీ ఏమీ ఉండదన్నమాట. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, దీనికి వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువ ఇవ్వండి. ఎటువంటి పోషకాలు ఇవ్వకపోయినా కూడా చక్కగా పెరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొక్కని మీరు ఈరోజే పెంచడం అనేది స్టార్ట్ చేయండి. నాసా వాళ్ళు కూడా ఎయిర్ ప్యూరిఫైగా పనిచేస్తుందని గుర్తింపు కూడా ఇచ్చారనమాట. ఇది చాలా సులభంగా పెంచుకోగలిగిన ఇండోర్ ప్లాంట్ అనమాట. దీనికి ఎట్లాంటి మనము ఎరువులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ లెవెల్ ఒకటి తక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి ఇంట్లో మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మొక్కని ఈ రోజు నుంచే పెంచడం మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.